ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తన కేటాయించినటువంటి శాఖల మీద సమీక్షలు నిర్వహించడం, ఆ శాఖలకు సంబంధించినటువంటి సబ్జెక్టుల పైన శాఖల పైన అవగాహన పెంచుకోవడము, పట్టు సంపాదించుకోవడము, వరుసగా సమావేశాలు నిర్వహించడము, ఇలాంటి కార్యక్రమాలతో తొలి నాళ్ళల్లో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారు, సబ్జెక్టు పెంచుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇష్టం చూపిస్తున్నారు, లోటుపాట్లను సరిదిద్దడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సమీక్షలు, సమావేశాలు అధికారులతో నిర్వహిస్తున్నారు. శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఎలా పరిష్కరించాలి అన్న అంశాల మీద సుదీర్ఘంగా ఆయన చర్చిస్తున్నారు. అన్నయ్య చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్ళలో జరిగినటువంటి పరిణామం. దానికంటే ముందు ఆయన జీవనాధారమైనటువంటి ప్రధాన వృత్తి అయినటువంటి సినిమా షూటింగ్లకు సంబంధించి హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ సినిమాల షూటింగ్లు చాలా బిజీగా ఉన్నప్పటికీ మ్యాక్సిమం సమయం తన శాఖలకి, తన సమీక్షలకి, అధికారులతో సమావేశం కావడానికి, ప్రభుత్వపరమైనటువంటి సమావేశాలకు హాజరు కావడానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీంతో పాటుగా ఆయన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తన సొంత నిధులను కూడా వెచ్చిస్తూ ఆయన ప్రజాభిమానాన్ని చొరుగునే ప్రయత్నం చేశారు. గిరిజనులకి చెప్పులు కొనించడం కానీ, విద్యార్థులకి సొంత నిధులతో లైబ్రరీలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి తన సొంత నిధులు వెచ్చించి భారీ ఎత్తున పుస్తకాలు, కంప్యూటర్లు అందించడంలో కూడా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహిస్తూ వస్తున్నటువంటి ప్రతి కలెక్టర్ సమావేశానికి, ప్రతి క్యాబినెట్ సమావేశానికి ఆయన మ్యాక్సిమం హాజరు కావడానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. తాను హాజరు కాకపోతే తన తర్వాత ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, క్యాడరు, మంత్రులు కొంతమేరకు ఒక రకమైనటువంటి అలసత్వం, ఆలోచన వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న నేపథ్యంలో వాళ్ళందరికీ మార్గదర్శకంగా, రోల్ మోడల్గా ఉండాలన్న ఆలోచనతో ఆయన ప్రతి క్యాబినెట్ సమావేశానికి, ప్రతి కలెక్టర్ సమావేశానికి హాజరు కావడానికే మొగ్గు చూపేవాళ్ళు. అందులో జరుగుతున్నటువంటి సమావేశంలో అధికారులతో, కలెక్టర్లతో, మంత్రులతో జరిగేటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి చర్చని ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ అంశాలని తాను వంట పట్టించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపించింది. అయితే ఇటీవల గత 2 రోజుల క్రితం జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడము, తర్వాత ఈరోజు శుక్రవారం నాడు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడము పవన్ కళ్యాణ్ మీద ఒక రకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. తొలుత గతంలో అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ 2 వరుస సమావేశాలకి హాజరు కాకపోవడం, ఎందువల్ల హాజరు కాలేదు, ఒకవేళ సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా, గ్యాప్ పెరిగిందా, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద, లేకపోతే కాంట్రాక్టులకు సంబంధించినటువంటి అంశాల మీద, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీద, ఇలా వీళ్ళు ముగ్గురు మధ్య ఏమైనా గ్యాప్ పెరిగిందా, భేదాభిప్రాయాలు వచ్చాయా, భేదాభిప్రాయాలు రావడం వల్లే, గ్యాప్ పెరగడం వల్లే ఆయన ఈ 2 సమావేశాలకి హాజరు కాలేదు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఆయన తాను ప్రస్తుతం నటిస్తున్నటువంటి భగత్ సింగ్ సినిమా షూటింగ్ బిజీగా ఉండడం వల్ల ఆయన ఈ 2 కార్యక్రమాలకి, ఈ 2 సమావేశాలకి హాజరు కాలేదు అన్న చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో పాటు ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలక పదవిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మరో క్యాబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అటు
ప్రథమ స్థానంలో జనసేనలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఇద్దరు క్యాబినెట్ సమావేశానికి ఒకేసారి హాజరు కాకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు గత 2 రోజులుగా జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో గిరిజనులకు సంబంధించినటువంటి అంశాలు, దానితో ముడిపడినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద కీలకమైనటువంటి చర్చలు, సమస్యల పరిష్కారం మీద కలెక్టర్లతో సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన అంశాలుగా పరిగణిస్తున్నటువంటి వీటి మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లేకపోవడము, ఆయన ఆ సమస్యల మీద ఎలా స్పందిస్తారో అన్న విషయం తెలియకపోవడము, ఈ అంశాల మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కీలకమైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదు? ఆయన హాజరయ్యి ఉంటే ఈ సమస్యకి స్పాట్లోనే పరిష్కారం దొరికేది కదా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు లోకేష్ ఏ సమావేశానికి వెళ్ళినా ఆ సమావేశంలో పవన్ అన్న అంటూ ఆయన అభిమానంతో పలకరిస్తూ ఆయన ప్రజలకి ఆయన గురించి గొప్పలు చెప్తూ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఓ రేంజ్లో పొగిడినటువంటి లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ 2 కీలక సమావేశాలకి హాజరు కాకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబుకు కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.